రేపు చాలా మంచి రోజండి. చాలా గొప్ప రోజు అనేది అంటూ ఉంటాడు చంటి. ఏంటి అంత మంచి రోజు అని అంటూ ఉంటుంది సింధూర. మీ పుట్టినరోజండి అని చెప్పి చంటి అనేసరికి, ఏంటి సింధూర పుట్టినరోజా అని చెప్పి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అవునండి మీరు పుట్టినరోజు అంటే సింధూర అయితే నువ్వు నా పుట్టినరోజుని చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేశావో అని చెప్పి అమ్మ అడుగుతూ ఉంటుంది. ఏంటి చంటి సింధూర పుట్టినరోజు చిన్నప్పుడు సెలబ్రేట్ చేశాడా? ఎలా సెలబ్రేట్ చేశాడు అని చెప్పి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ నువ్వు నాకు చిన్నప్పుడు ఏం గిఫ్ట్ ఇచ్చావో తెలుసా అని చెప్పి సింధూర అయితే చంటిని అడుగుతూ ఉంటుంది. ఎందుకు తెలియదు అమ్మాయి గారు, నాకు బాగా గుర్తుంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. అలా అనగానే ఏంటి అని చంచలమ్మ అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు చంటి సింధూర పుట్టినరోజు కూడా చేశాడా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూర పుట్టినరోజు గురించి అయితే చంటి సింధూర వాళ్ళిద్దరైతే చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తన చిన్నప్పుడు పుట్టినరోజు గురించి అయితే తలుచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చంటి అయితే చిన్నప్పుడు సింధూర పుట్టినరోజుకైతే ఒక పువ్వుల ఏకం పరిసి దాని మీద ఒక గిఫ్ట్ అయితే పెట్టి సింధూరకైతే సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఇక అది తీసుకొని సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటుంది. నా ముఖంలో సంతోషం చూడాలనుకున్న నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది. నేను మీ ముందుకి రావాలి అంటే మీరు నన్ను చూడకూడదు అమ్మాయి గారు, అలా అయితేనే నేను మీ ముందుకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. సరే అని చెప్పి అనేసరికి సింధూర అయితే కళ్ళకి గంతలు కట్టుకుంటూ ఉంటుంది. అలా గంతలు కట్టుకున్న సింధూర ముందుకైతే చంటి కొన్ని పువ్వులు పట్టుకొని వచ్చి నిల్చుంటూ ఉంటాడు. అలా మోకాళ్ళ మీద నిల్చొని హ్యాపీ బర్త్డే అమ్మాయి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అనైతే చెప్తూ ఉంటాడు. చెప్పగానే సింధూర అవి తీసుకొని థ్యాంక్ యూ చంటి అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ విషయాలన్నీ తలుసుకొని సింధూర చంటి ఇప్పుడు కూడా అలా తలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసి చంచలమ్మ షాక్ అవుతుంది.